Hi, my dear viewers. Welcome back to our channel, SF on Classes by Nadeem sir. సో మనం ఈరోజు క్లాస్లో స్పీడ్ మ్యాథ్ నేర్చుకుందాం. స్పీడ్ మ్యాథ్స్లో రెండు ఉండాలి, ఒకటి స్పీడ్ ఉండాలి, రెండోది అక్యురసీ ఉండాలి. అది ఏంటిదో చూద్దాం. చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ స్పీడ్ మ్యాథ్స్ అంటే మనకు స్పీడ్ మ్యాథ్స్ అంటే రెండు అక్యురసీ అండ్ స్పీడ్ ఉంటే దాన్ని స్పీడ్ మ్యాథ్స్ అంటాం. అదేంటి చూద్దాం. అది ఫస్ట్ మెథడ్ అడిషన్ మెథడ్ చేద్దాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మెథడ్ చేద్దాం, తర్వాత మల్టిప్లికేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్లో చూసుకుంటే ఏదైనా నెంబర్ తీసుకుంటే 28, 39 తీసుకుంటే ఇప్పుడు దీని ఆన్సర్ నేను 67 రాస్తున్నా. ఎట్లా రాస్తున్నా అంటే ఇది స్పీడ్ మ్యాథ్స్ చేశాను. ఏ విధంగా 8 + 9, ఓకేనా. 8 + 9 మనకి ఎంత అయింది? 17 అయింది. సో 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఓకేనా. 1 అనేది క్యారీ ఫార్వర్డ్. ఈ 20 + 30 50, 50 + 17 మనకి ఎంత అవుతుంది? 67 అవుతుంది. ఆన్సర్ నేను అదే రాశాను కదా, 67. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేది. దీన్ని మనం స్పీడ్ మ్యాథ్స్ అంటాం, ఓకేనా. రైట్, ఇది స్పీడ్ మ్యాథ్స్ మెథడ్, ఓకేనా. నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే 28 - 39 మనకు ఆన్సర్ వచ్చేది -11, ఓకేనా. -11, రైట్. ఇది మనకు స్పీడ్ మ్యాథ్స్లో వేసుకుంటాం. ఏ విధంగా వస్తుందంటే ఈ 20 - 30, ఇప్పుడు 20లోకి వెళ్ళి -13 తీస్తే -10, ఓకేనా. ఈ +8 నుంచి -9 తీస్తే -1. సో మైనస్ మనకు ఏమవుతుంది? -10 - 1 అంటే -11 అవుతుంది, ఓకేనా. ఇది స్పీడ్ మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్, ఓకేనా. సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఇది స్పీడ్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఏంటో చూద్దాం. సో 28, 39 మల్టిప్లికేషన్ చేసుకుంటే స్పీడ్ మ్యాథ్స్లో నేను చేస్తున్నాను చూడండి. రాకుంటే 8 × 72, 7 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 18, 24, 18లోకి వెళ్ళి 10 ఉంది, 24లోకి వెళ్ళి 20 ఉంది. 20 + 10 మనకు ఎంత అవుతుంది? 30. 30 + 12, 30 + 12 42, 42 + 7 49, 9 4 క్యారీ ఫార్వర్డ్, ఓకేనా. 3 2 6, 6 + 6 + 4 10, 192. ఇది మనకు స్పీడ్ మ్యాథ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసినాం, ఓకేనా. రైట్, ఇది మనకు స్పీడ్ మ్యాథ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం అడిషన్ చేసాం, తర్వాత సబ్ట్రాక్షన్ చేసాం, తర్వాత మల్టిప్లికేషన్ చేసాం, ఓకేనా. మల్టిప్లికేషన్ చేసాం. మనకు ఏంటంటే అడిషన్ చేసినప్పుడు 67 ఆన్సర్ వచ్చింది, ఓకేనా. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు -11 వచ్చింది. తర్వాత మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1092 వచ్చింది, ఓకేనా. మనం కావాల్సి అయితే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని చూద్దాం, ఓకేనా. క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం, రైట్. ఫస్ట్ మనం ఏం చేసాం? 28 + 39 67 మనకు ఆన్సర్ వచ్చింది, రైట్. నెక్స్ట్ చూసుకుంటే 39 -39 -11 వచ్చింది, చూసారా. నెక్స్ట్ ఇంటూ చేసుకుంటే 1092, చూసారా. 1092 కూడా వచ్చేసింది మనకు. 1092 చూసారా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది చేయడం అనేది స్పీడ్ మ్యాథ్స్, ఓకేనా. రైట్, మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.